మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం వల్ల తమ బతుకులు రోడ్డును పడ్డాయని, ఆదాయాలు కోల్పోయి కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు విజయనగరం జిల్లాలోని రాజాంలోని ఆందోళన చేపట్టారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు ఆటో డ్రైవర్లు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి కారణాలు ఏంటి, అసలు ఏంటండి ఫ్రీ బస్సు వల్ల మీకు ఏం నష్టం వచ్చింది, ఎట్లాంటి సమస్య ఎదురవుతుంది? నా పేరు రామ్మూర్తి నాయుడు, రాజాం నియోజకవర్గం ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. ఆగస్టు 15 నుండి ఫ్రీ బస్ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి మేము ఆటో కార్మికులుగా వ్యతిరేకం కాదు, ఎందుకంటే మా మహిళలు కూడా ఈవేళ ప్రయాణం చేస్తారు. అయితే ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ ప్రయాణం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. రోజువారీ ఆటో వేస్తే తప్ప కుటుంబాన్ని పోషించుకోలేని ఆటో కార్మికులు వేలాది మంది రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి కార్మికులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆటో కార్మికుల్ని పెనం మీద నుండి పొయ్యిలోకి ఇవాళ నెట్టేశారు. ఆటో కార్మికుల జీవనం ఈవేళ ఆటో వేస్తే తప్ప ఆ కుటుంబం గడవని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆటో కార్మికులు గత 15 రోజులుగా రోజువారీ కూలి లేక ఆటోలు ఇంట్లోనే కూర్చుని పెట్టుకునే పరిస్థితి. ఇవాళ ఫైనాన్స్ కంపెనీలకి డబ్బులు కట్టలేక, బ్యాంకులకి వడ్డీ అప్పులు కట్టలేక ఆటోలను పట్టుకెళ్ళిపోతున్న పరిస్థితి. ఆటో కార్మికుడు ఈవేళ దివాలా తీసి ఆటో కార్మికుడు ఎలా బతకాలో అయోమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసింది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, ఫ్రీ బస్ పథకాన్ని మీరు ఆర్టీసీకి పెట్టారు, ఆటో కార్మికులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఫ్రీగా ఆటోలు మేము తిప్పుతాం. ఒక నెలవారీ వృత్తి ఒక 20,000 25,000 మాకు ఇచ్చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా మేము జనాన్ని మేము ఫ్రీగా తిప్పుతాం, మేము ప్రజలకు సేవ చేస్తాం, మమ్మల్ని మీరు ఆదుకోండి. లేదు మీరు అలా చేయలేనప్పుడు ఆటో కార్మికులకి నెలవారీ వృత్తి కనీసం 15,000 తక్కువ లేకుండా మీరు ఇవ్వాలి. రెండోది, ఆటో కార్మికులు ఇవాళ ఉపాధి కోల్పోతున్నారు. ఉపాధి కోల్పోతున్న కార్మికులకి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులకి నెలవారీ వృత్తి 15,000 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలి. రెండోది, ఆటో కార్మికులకి వాహన మిత్ర పేరుతో మీరు 15,000 వేస్తామన్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో 15,000 కాదు కదా, ఈవేళ 30,000 ఇచ్చినా కూడా తక్కువే. కనీసం 25,000 రూపాయలు వాహన మిత్ర కింద మీరు ఇవ్వాలి. మూడోది, ఇవాళ అసంఘటిత రంగ కార్మికులు, వీళ్ళకేమి తాత లేదు, దైవం లేదు, ప్రమాదంలో చనిపోతే పట్టించుకున్న లేడు, కాలో చెయ్యపోయినా ఎవడు అడిగిన తాత లేడు, కనీసం ఆరోగ్యం బాగోకపోతే ఎవడు పట్టించుకునే నాదులు లేడు. ఇలాంటిదే ఈ రాష్ట్రంలో 4 లక్షల కుటుంబాలు ఈవేళ రాష్ట్రంలో ఆటో కార్మికులు ఉన్నారు. వీళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సమగ్రమైన చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఆటో కార్మికులు ప్రధానంగా గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు, పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు, పట్టణ కేంద్రాల్లో ఆటోలు నిలుపుకోవాలంటే పర్మనెంట్ ఆటో స్టాండ్లు లేవు. ఈవేళ ప్రధానమైన సమస్య, పర్మనెంట్ ఆటో స్టాండ్లు ఇవ్వాలా. ఆటో కార్మికులు రాత్రనగా పగలనగా కార్మికుల్ని, ప్రయాణికుల్ని ఉత్పత్తిలో భాగం చేస్తారు. అలాంటి కార్మికులు మండల కేంద్రంలో రెస్ట్ తీసుకుంటామంటే కనీసం రెస్ట్ స్టాండ్లు లేని పరిస్థితి. అనేక సమస్యలు ఈవేళ కార్మికులకి పీక మీద కత్తిలాగా ఉన్నటువంటి జీవో నంబర్ 2131, యూనిఫారం లేకపోతే ఫైలు, రాంగ్ పార్కింగ్లో నిలబెడితే ఫైన్, ఎక్కువ తీసుకెళ్తే ఫైన్, విపరీతమైనటువంటి వేలాది రూపాయలు ఇవాళ కార్మికుల నుండి మీరు వసూలు చేస్తారు. ఇది చాలా దుర్మార్గం. మీరు ఆటో కార్మికులను ఆదుకోవాలి, ప్రత్యామ్నాయం చూపించాలి, లేకపోతే ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, రాష్ట్రం మాత్రం కూడా దీన్ని విస్తరింప చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆటో డ్రైవర్ల దీనస్థితి ఏంటంటే ఇంట్లో ఈగలగది బయట పల్లకేమవుతా అన్నట్లు ఉంది ఆటో డ్రైవర్ల దీనస్థితి ఈ రోజుకి. కాకపోతే గవర్నమెంట్ సభ్యులు మాకు ప్రతి ఒక్క ఆదాయాన్ని పెడతామని చెప్పేసి ఆయన అతను వచ్చేటప్పుడు మాకు ఈ ఎన్నికల్లో చాలా మంది ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు ప్రచారం చేశాం, ఓటు హక్కులు కూడా వినియోగించాం. అలాంటిది మమ్మల్ని స్త్రీలైనా వేస్తారా, పురుషులు ఎవరు వేయట్లేదా, ఆటో డ్రైవర్ల సంక్షేమంలో వేయట్లేదా? ఈ రోజు బస్సు కార్యక్రమం, బస్సు ఫ్రీ వేసాం, దేనికి వేశారు? ఈ రోజు ప్రతి ఒక్కరు అయితే ఆలోచించట్లేదు.
అయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆటో అనేది వీధి సందుల్లోకి, హాస్పిటల్లోకి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతి విషయాల్లోకి ఆటో వెళ్తుంది. ఏం బస్సు వీధుల్లోకి సందుల్లోకి ఏమైనా వెళ్తుందా? ఏది కూడా వెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఆటో డ్రైవర్ని ఇంత విమర్శించడం, ఆటో డ్రైవర్లు పొట్టలు కొట్టడం ఇది సరైన సమస్య కాదండి. అయ్యా చంద్రన్న గారు, మేము చెప్పింది ఏంటంటే మా అభిమానపూర్వకంగా మీరు మాకు ఒక సందేశాన్ని, మాకు మంచి సలహాన్ని మాకు ఇస్తారని మేము నమ్ముతున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళ ఆవేదన అంతా కూడాను పూర్తిగా ఆర్థికంగా చిదిరిపోతున్నాం. ఒకవైపు ఫైనాన్షియల్ కట్టుకోలేనటువంటి పరిస్థితి, మరోవైపు ప్రభుత్వం నుంచి పెనాల్టీల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కుటుంబ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి మేలు చేయాలనేటువంటిది వీళ్ళ డిమాండ్గా కనిపిస్తుంది.